విశాఖ జీవీఎంసీలో ప్రభుత్వాలు మారినా చేతివాటం మాత్రం మారడం లేదు. గతంలో రూపాయి పెట్టుబడి లేకుండా భారీ ఎత్తున టీడీఆర్ స్కామ్లకు తెరదీసిన వైసీపీ దందానే ఇప్పటికీ చాలామంది కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. డి పట్టాకు టీడీఆర్ ఇచ్చేందుకు సిద్ధమవడంతో మరోసారి టీడీఆర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు సాధారణంగా ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూమి సేకరించాల్సి వస్తే ఆ భూమిని తీసుకునేందుకు బదులుగా భూ యజమానులకు పరిహారంగా సంబంధిత మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ జారీ చేస్తోంది. ఈ టీడీఆర్ ను రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లో అయినా భవన నిర్మాణ ఫీజుల కింద వాడుకోవచ్చు. అంటే సాధారణంగా 3 అంతస్తుల భవనానికి మున్సిపాలిటీ అనుమతి తీసుకునే యజమాని టీడీఆర్ ఉంటే పైన స్థలాన్ని బట్టి అదనంగా ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు. ఆ డబ్బులను ఎవరు టీడీఆర్ ఇస్తారో వారికే సంబంధిత వ్యక్తి చెల్లిస్తారు. దీన్ని అప్పటి వైసీపీ పెద్దలు ఒక ఆదాయ వనరుగా మార్చుకుని చాలా మందితో ఒప్పందాలు చేసుకుని టీడీఆర్లు కొట్టేశారు. ఈ తరహాలో అనేక మందికి టీడీఆర్లు జారీ చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలకు కూడా టీడీఆర్ ఇచ్చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు లేకున్నా కూడా రోడ్డు వస్తుందనే సాకుతో టీడీఆర్ ఇచ్చేశారు. చివరికి కొన్ని డి పట్టాలకు కూడా ఇలా టీడీఆర్ ఇచ్చేశారు. విశాఖలోని సిరిపురం జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ పీక్స్ పేరుతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. దీనికి అసలు యాజమాన్య హక్కులే లేకున్నా కూడా 60 కోట్ల రూపాయలు 2040 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇచ్చేశారు. ఇక ఇదే తరహాలో 38 ఎకరాల్లో ఉన్న పెదజాలరీపేట భూముల్లో 20 ఎకరాలు తమవే అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. పాత రికార్డులు తీసుకొచ్చిన తర్వాత ఓ రాజు కుటుంబానికి చెందిన వారసులతో డీల్ సెట్ చేసుకుని ఏకంగా 2500 కోట్లు టీడీఆర్ కు సిద్ధమయ్యారు. సీతమ్మధార కొండ పక్కన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ భూమిలో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ స్థలం విషయంలో కూడా జీవీఎంసీ ద్వారా టీడీఆర్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే విషయం బయటకు రావడంతో వెనక్కి తగ్గారు. సింహాచలం రోడ్డు విస్తరణలో గృహ నిర్మాణదారులకు ఎలాంటి భూ యాజమాన్య హక్కులు లేవు. భూమి కూడా దేవస్థానానికి చెందినదే. అయితే అక్కడి వ్యక్తులకు టీడీఆర్ ఇచ్చేశారు. భూమి డి పట్టా 2274 గజాలు అంటే సుమారు ఇది 4 రెట్లు టీడీఆర్ ఇచ్చేస్తారండి. 4 రెట్లు అంటే ఎంతండి? 9000 గజాలు పైన. దీని విలువ ప్రెసెంట్ అక్కడ 50 కోట్ల రూపాయలండి టీడీఆర్. మనిషి చనిపోయారు, భూమి డి పట్టా, వారసుల పేరు మీదకి డి పట్టా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు తెలుసు కదా. ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూమిలోని ఆక్రమణాలు టీడీఆర్ ఎలాగైతే ఇచ్చేశారు, అనుభవాలకు ఎలాగైతే టీడీఆర్ అక్రమంగా ఇచ్చేశారు, ఇప్పుడు ఈ కొమ్మాదులో ఉన్నటువంటి ఒక టీడీఆర్ మాఫియాలో ఒక వ్యక్తి ఇప్పుడు ఆగమేఘాల మీద ఈ టీడీఆర్ ఇవ్వాలని చెప్పి గత కమిషనర్ గారు ఆర్డీపీ చేయించారండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఆర్డీపీ చేస్తే అప్పుడు ఈ టీడీఆర్ కుంభకోణాల్లో ఉన్నటువంటి ఒక కీలక అధికారులు ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్నారు కదా, వాళ్ళందరి కథ నడిపిస్తున్నట్టున్నారేమో అనుమానం కలుగుతా ఉంది. ఇటీవల విశాఖకు చెందిన రెడ్డి అమ్మాజీ అనే మహిళ మృతి చెందింది. ఆమె పేరు మీద 2274 గజాల ఢీ పట్టా భూమి ఉంది. ఆ భూమి విషయంలో టీడీఆర్ జారీ చేసేందుకు జీవీఎంసీ సిబ్బంది ప్లాన్ చేసింది. వాస్తవానికి ఢీ పట్టాలకు టీడీఆర్ ఇవ్వరు. అలాగే ఆ టీడీఆర్ వారసులకు బదలాయింపు జరగదు కూడా. కానీ వాటాలు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్లు కొలగొట్టిన ముఠా ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంది. కోట్లు విలువైన టీడీఆర్ కొట్టేసేందుకు ప్లాన్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికీ అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గటలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా తమ చేతివాటం ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో వ్యవహరించిన విధంగానే వ్యవహరిస్తున్నారు. పైగా గతంలో దందాలు చేసిన వాళ్లే మళ్లీ అదే తరహాలో మోసాలకు తెరలేపుతున్నారు.